ఓల్డ్ అల్వాల్ జెడ్పీహెచ్ఎస్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రైవేట్ పాఠశాలలో ఉన్న వసతులు అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయన్నారు. ఇందులో భాగంగా బ్రేక్ఫాస్ట్ పథకం, యూనిఫామ్, షూలను అందిస్తున్నట్లు తెలిపారు. అక్షయ 523 థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ స్పీచ్ అనేది చాలా చక్కగా పిల్లలకి ఏమేమి వస్తున్నాయో చక్కగా సార్ ఇన్ అవర్ స్కూల్ వన్ ఆఫ్ అవర్ అందించవలసిందిగా కోరుతున్నాము. పొజిషన్ మానస టీ మానస 530 6th పొజిషన్, టీ హర్షిత 509 7th పొజిషన్, నందిని దిస్ గర్ల్ 25వ సంవత్సరం ప్రారంభించడానికి గాను జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ అల్వాల్ మరియు బాయ్స్ అల్వాల్ స్కూల్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ నవీన్ నికోలస్ ఎల్ఎస్ గారు సందర్శించడం జరిగింది. మరియు అంతేకాకుండా ఈరోజు ప్రార్థనా సమయంలో పాల్గొని పిల్లలందరినీ కూడా ఉత్సాహపరిచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంతా కూడా విద్యార్థులంతా చక్కగా రెగ్యులర్గా పాఠశాలకు రావాలనే సందేశం ఇస్తూ వారికి పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. దానితో పాటు ఇక్కడ పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఒకరు ప్రోత్సాహకరంగా ఉండడానికి లాస్ట్ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ వచ్చిన విద్యార్థులకు, ఎస్ఎస్సీలో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన విద్యార్థులకు బహుమతులను కూడా అందించడం జరిగింది. వీటితో పాటు ముఖ్యంగా మన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఎవ్వరూ కూడా ఆకలితో విద్యాబోధన వినకూడదు అనే సంకల్పంతో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని కూడా మా డైరెక్టర్ గారు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. విద్యార్థులందరికీ ఈరోజు ఇడ్లీతో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అసలు విద్యా సంవత్సరం అంతా కూడా వినూత్నమైన కార్యక్రమాలతో పటిష్టంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, లేకపోతే అకాడమిక్ పరంగా కానీ, లేకపోతే డిజిటల్ లెర్నింగ్ పరంగా కానీ 3 రకాలుగా కూడా విద్యా సంవత్సరంలో విద్యార్థులంతా కూడా మంచి విద్యాభ్యాసాన్ని పొందడానికి గాను కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్న మా డైరెక్టర్ గారికి మరియు ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ మరియు ఉపాధ్యాయులందరికీ, మండల విద్యాధికారులకు అందరికీ, తల్లిదండ్రులకు అందరికీ కూడా నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాను. చెప్పినట్టు ఈ ఇయర్ మనకు రాష్ట్రం మొత్తంలో ఒక 15 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ని కూడా ఎక్కడైతే మనకు ఒక 3-4 జిల్లానే షార్టేజ్ ఉంది, అది కూడా మనము తప్పకుండా ఈ టేక్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ దిస్ ఇయర్. అండ్ ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి మీ అందరూ కూడా ఏదైతే మన 230 వర్కింగ్ డేస్ ఉన్నాయో అందరూ కూడా మీరు అన్ని రోజులు రావాలి. తర్వాత ఈ లాస్ట్ టైం రిజల్ట్స్ కూడా మనకు 95% వచ్చినాయి. దిస్ ఇయర్ అవర్ టార్గెట్ ఈస్ 100%. అందుకోసం టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా జూలైకి స్టార్ట్ చేస్తున్నాం. మన టీచర్స్ అంతా కూడా సెన్సస్ లో ఉండే కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ సెన్సస్ ఉండే. బట్ నౌ సిన్స్ స్కూల్స్ హ్యావ్ రీఓపెన్, ఈ మంత్ అంతా సెటిల్ అయిపోయిన తర్వాత జూలైలో స్టార్ట్ అవ్వ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆల్సో. సో దిస్ ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ 95 వచ్చింది మన ఎస్ఎస్సీలో, బట్ దిస్ ఇయర్ ఈజ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. ఈ ఇయర్ అందరూ కూడా అవర్ టార్గెట్ to ensure that whoever comes to government school passes SSC with good marks. సో మీ అందరూ కూడా మంచిగా చదవాలి. వసతులు అన్ని కూడా ప్రభుత్వము ప్రైవేట్ స్కూల్స్ చేయిస్తున్నారు, దానికి సమానంగా ఇస్తున్నారు వసతులు. మీకు ఈ ఇయర్ నుంచి కొత్త యూనిఫామ్ డిజైన్ చేశాం. అంటే బ్లూ, లైట్ బ్లూ కలర్ టాప్ అండ్ నెవీ బ్లూ కలర్ బాటమ్. సెలెక్ట్ చేశారండి. యూనిఫామ్స్ విల్ బి గెట్టింగ్. చెప్పినట్టు ఇవాళ ప్రైవేట్ పాఠశాలకు ఏవైతే వసతులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి కాబట్టి దయచేసి విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, ఇంకా ఎవరైనా కూడా పిల్లలందరినీ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా త్వరలోనే మనకు బ్రేక్ఫాస్ట్ పథకం కావచ్చు, పిల్లలకు యూనిఫామ్లు, షూస్, టై, చాలా అంటే మనకు ఎక్కడ కూడా లోటు లేకుండా పిల్లలకు. తర్వాత ఈసారి ముఖ్యంగా 1 నుంచి 10వ తరగతి పిల్లలకు వర్క్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో
సో అన్ని రకాలుగా పిల్లలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అన్ని కూడా ప్రభుత్వమే అందజేస్తుంది కాబట్టి మరి ప్రస్తుత ప్రభుత్వం మంచి సపోర్టుగా విద్యా వ్యవస్థలో కూడా ఎన్నో మార్పులు తీసుకువస్తుంది. అంతేకాకుండా మనము అర్బన్ ప్రాంతంలో మనకు దాదాపుగా ఒక 12 మరి పాఠశాలలు కూడా నూతనంగా చేస్తున్నారు. అదేవిధంగా ఉన్న పాఠశాలలు కూడా అభివృద్ధి ఎన్నో నిధులు దాదాపు 500 కోట్ల పైగా కేటాయించి అన్ని పాఠశాలను కూడా మరి నూతన